హృదయం చూసి మనలాంటి స్థాయి గల కుటుంబంలో కోడలు కావటానికి ఆ అర్హతలు చాలవు. ఇంకేం కావాలి? కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు అవి నాకు అవసరం లేదు. ఆడదానికి కావాల్సిన సంస్కారం రూపంలో ఉంది. అందుకే నాకు నచ్చింది. నాకు నచ్చలేదు. డాడ్, పెళ్లి చేసుకునేది నేను, నచ్చాల్సింది నాకు. అంటే నా ఇష్టాలతో సంబంధం లేదా? ఉంది డాడ్, ఉంది. అందుకే మీ అనుమతి కోరుతున్నాను. కానీ మీరు మాత్రం నా సుఖం గురించి ఆలోచించడం లేదు. అవునరా, పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నా నువ్వు. నేను మరో పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా పెరగలేవని నా సుఖాన్ని త్యాగం చేశాను. నువ్వు నేల మీద నడిస్తే పాదాలు కందిపోతాయని నా అరచేతుల మీద నడిపించాను, గుండెల మీద ఆడించాను. ఇదంతా నీ సుఖం కోసం కాదు కదూ? కాదని నేను అంటలేదు డాడ్. ఎంతో గౌరవం ఉంది కాబట్టి నా మనస్సాక్షికి వ్యతిరేకంగా మీరు చెప్పినట్టు కోర్టులో వాదించాను. గౌరీని చిత్రహింసలు పెట్టి విషప్రయోగం చేసినా సహించాను. ఇంట్లోంచి పంపేశాను. ఈనాడు మీ మాట నేను చదవట్లేదు. బట్ డాడ్ ఇస్ మై లైఫ్, మై ఫ్యూచర్. ఐ లవ్ రూపా. ఐ విల్ మ్యారీ రూపా. ఓకే విక్రమ్, ఓకే. నా అభిప్రాయమే మార్చుకుంటాను. రూప ఇంటికి స్వయంగా వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. రూప తల్లివి నువ్వేనా? దాంతో మీకేం పని? రూపకు తండ్రి లేడా? మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. సమాధానం లేని ప్రశ్నలే మీరు అడుగుతున్నారు. అంటే రూప ఎవరికి పుట్టిందో తెలియని అనాథ, లేక తండ్రి లేకుండానే పుట్టిన పతిత సంతానమా? ఆపండి. మర్యాద తప్పడం మనిషి లక్షణం కాదు. లక్షలు కాజేయటం కోసం నీ కూతురు నా కొడుకు మీద ఊచుకొల్పడం నీ లక్షణమా? అబద్ధం. వంశ గౌరవం లేని అక్రమ సంతానాన్ని నా ఇంటి కోడలుగా పంపడం నీ లక్ష్యమా? కాదు. రూప గొప్ప వంశంలో పుట్టి మట్టిలో పెరిగిన మాణిక్యం. నీలాంటి 1,000,000 మంది కోటీశ్వరులు కూడా ఆమె తండ్రి కాలు గోటు కూడా సరితూగలేరు. ఆహా, ఎవరో అంతటి మహానుభావుడు. మీ రాక్షసత్వానికి రాలిపోయిన లాయర్ రఘురాం. ఓహో, అంతా తెలిసే నా కొడుకును వల్ల వేసుకున్నారా? మందలించిన వినకుండా నీ కొడుకే రూప వెంట పడుతున్నాడు. చూడు, ఇంకోసారి రూప విక్రమ్తో కనిపిస్తే. నీ కొడుకుతానా? ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా నే ఒప్పుకోను. ఈసారి మా ఇంటి ఛాయలు కూడా రావడానికి వీల్లేదని నీ కొడుకుని హెచ్చరించుకో. ఆయమ్మా, 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 ఆయన ఏం మాట్లాడారు? ఆయమ్మా, మీ కుటుంబాన్ని కూల్చిన దుర్మార్గుడు మనల్ని కూడా మసి చేస్తానని బెదిరించి వెళ్ళాడు. విక్రమ్ తండ్రి ఆ ముఠాలోని ముఖ్యుడు. ఆయమ్మా, విక్రమ్ తండ్రి లాంటి వాడు కాదు. ఎటువంటి వాడైనా నీకు మాత్రం తగనివాడు. ఇంకెప్పుడు అతన్ని కలవనని నాకు మాటివమ్మా. విక్రమ్కి వాళ్ళ నాన్న విషయం తెలిసుండకపోవచ్చు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళ నాన్ననే సమర్థిస్తే ఆ క్షణంలోనే అతన్ని శాశ్వతంగా మర్చిపోతాను. మా నాన్న చేసిన అన్యాయానికి నన్ను శిక్షించడం న్యాయమేనా? ఏది న్యాయమో ఏది అన్యాయమో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. మరి నాకు ఇచ్చిన మాట ఇద్దరం మర్చిపోవాలి. రూపా, మనం చేసిన తప్పేమిటి? వాళ్ళ బిడ్డలుగా పుట్టడం. రూపా, నేను మా నాన్న లాంటి వాడిని కాదని నీకు తెలీదా? తెలుసు. మరి తెలిసి మనం ఎందుకు నాశనం అయిపోవాలి? తన సర్వస్వం ధారపోసి ఆయమ్మ నన్ను పెంచింది. ఆమెకి ఇష్టం లేని ఏ పని నేను చేయలేను. ఓకే రూపా, నీ స్థానంలో నేనున్నా ఇలాగే మాట్లాడేవాడిని. నిన్ను అనాథం చేసి నా తండ్రికి శిక్ష వహించిన తర్వాతే నీ మెడలో తాళి కడతాను. అభ్యంతరం లేదుగా? విక్రమ్, ఈ మాటతో నా మనసుని గెలుచుకున్నావు. నీ ప్రేమ స్వచ్ఛమైంది. మిస్ ఝాన్సీ, పిల్లల్ని కిడ్నాప్ చేసే అంతర్రాష్ట్ర ముఠ మన సిటీలోనే ఉందని